ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపులు లేవు అని చెప్పి నిరాశ చెందాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వివిధ పథకాల కింద వచ్చేటువంటి నిధుల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అది పోర్టుల విషయంలో కావచ్చు, ఎయిర్పోర్ట్ల విషయంలో కావచ్చు, లేక జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చేటువంటి పథకంలో కావచ్చు, ఇలా ప్రతి రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్ ద్వారా బెనిఫిట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఆ విషయం మీద అటు తెలుగుదేశం జనసేనలో కలిసే పోరాటం చేయబోతున్నాయి అన్నది కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా అంటే స్టేట్ వైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కొంచెం ఏ స్టేట్గా స్టేట్ ఇంతకుముందు వినోద్ గారు అన్నట్టు సెపరేట్ కేటాయింపులు కనిపించట్లేదు ఎక్సెప్ట్ బీహార్ తప్ప. అది కొంచెం డిసప్పాయింట్ ఇచ్చేటువంటి అంశం అంటారు. అది ఒకటి ఏంటంటే నార్మల్గా బడ్జెట్లో స్టేట్స్ స్పెసిఫిక్గా కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తారు ఎలక్షన్లు ఉన్నప్పుడు, అది ప్రత్యేకమైన అవసరాలు ఉన్నప్పుడు. తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది 2014 నుంచి, గతంలో 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పాలన ఉన్నది, ఎంపీలు చాలామంది ఉన్నారు, అప్పుడు కూడా వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కనీసం ఈసారి వస్తుందని అనుకున్నారు, ఎందుకంటే అది రాజకీయాలను పక్కకు పెడితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫాస్ట్ రైజింగ్ హబ్ ఫర్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, రైజింగ్ సిటీ, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఇంటర్నేషనల్ సిటీ చెప్పాలంటే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. అది లేకపోవడం అనేది ఒకటి. అసలు 2014 తర్వాత హైదరాబాద్ రాష్ట్ర నగరానికి ఎలాంటి కొత్త జాతీయ సంస్థలు రాలే. ఐఐటి కానీ అవన్నీ పాతాయి, 3 సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఏ ఒక్క సంస్థ కూడా హైదరాబాదుకు 2014 తర్వాత రాలే. కానీ ఈసారి ఐఐఎం వస్తుంది అని ఆశపడ్డారు, ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు, వారికి ఈ ఐఐఎం అవసరం తెలిసింది కాబట్టి ఆశపడ్డారు, అది కూడా నిరాశ అయింది. రెండవది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇప్పుడు హైదరాబాద్, విజయవాడకు రాష్ట్రాలు విడిపోయినా జియోగ్రాఫికల్గా అన్ని రకాలుగా చాలా అనుబంధం ఉన్న ఈ 2 తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ విజయవాడ హైవే అనేది చాలా ముఖ్యం. ఆ 2 మార్గాల మధ్యలో హై స్పీడ్ రైల్వే సిస్టమ్ వేస్తామని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నది. అది దాని గురించి అసలు 10 ఏళ్లలో ఎక్కడ ప్రస్తావన లేదు. 10 ఏళ్ళు దాటిపోయింది కూడా, 10 ఏళ్ళు దాటేది, ఇప్పుడు 11వ సంవత్సరం నడుస్తుంది. సో ఇది తెలంగాణ, ఆంధ్ర కాకుండా మొత్తం 42 మంది లోక్సభ సభ్యులు అక్రాస్ పొలిటికల్ పార్టీస్ వెళ్ళి 2 స్టేట్లకి సంబంధించిన కామన్ కాబట్టి 42 మంది ఎంపీలు ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 2 రాష్ట్రాల ప్రజల మధ్యలో ఉన్న అనుబంధం కావచ్చు, వ్యాపార సంబంధాలు, అన్ని సంబంధాలకు ఇది ఇంపార్టెంట్. ఇది ఈరోజు ఎంత హైవే బడ్జెట్లో రైల్వేలకి సంబంధించి 15 నుంచి 16% అదనంగా కేటాయింపులు ఉంటాయి. అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి 5% ఎక్స్ట్రా కేటాయింపులు ఉంటాయి అనేది ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చినటువంటి ఇండికేషన్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దానిలో ఈ అంశాన్ని ఏదైనా మనం లాక్కొచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? అందుకనే ఈ సందర్భంగా అందరూ తెలుగు ఎంపీలకు, 42 మంది ఎంపీలకు, అన్ని రాజకీయ పార్టీలకు వెళ్ళి ప్రధానమంత్రి గారు కూర్చొని, మాకు హైదరాబాద్, విజయవాడ 2 ప్రధానమైన నగరాలు, రాష్ట్రాలు విడిపోయినాం కానీ ప్రజలు విడిపోలేదు, అనుబంధాలు ఉన్నాయి, ఉన్నది ఏపీ రియాక్షన్ యాక్ట్లో ఉన్నది. దానికి ఎందుకంటే 3 అవర్స్ ఆ బుల్లెట్ ట్రైన్స్ కనుక స్టార్ట్ అయితే అది ఉన్నది. దానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 42 మంది ఎంపీలకు, అన్ని రాజకీయ పార్టీలకు. ప్రజలు విడిపోయాం కానీ రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. సో కాబట్టి ఈ రహదారి, హైదరాబాద్ విజయవాడ రహదారి అనేది చాలా ముఖ్యం. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ ద్వారా